స్వీట్ చేసుకుందామా? సరే, పాయసం చేసుకుందాం అయితే. పాయసం ఎప్పుడు చేసేదే కదమ్మా. అలా అయితే ట్రెడిషనల్ పాయసానికి కొత్త ట్విస్ట్ ఇస్తాను ఈరోజు. ట్విస్టా? సరే పద చేద్దాం. చేద్దాం. అమ్మ, దీనికోసం కొరలు ఎంత తీసుకున్నాము? దీంతో గ్లాస్ కొర్రలు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. పాలు కూడా 2.5 గ్లాసులు తీసుకున్నాను. దీంతోని చక్కెర నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. చక్కెర సరిపోతుందా గ్లాస్? మరి అంటే తీపి ఎక్కువ కావాల్సిన వాళ్ళు గ్లాసున్నర వేసుకుంటారు. ఇదే గ్లాస్తో గ్లాసున్నర వేసుకుంటారు. అంటే మనం ఏ గ్లాస్తో కొర్ర బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తోని 1.5 గ్లాసులు చక్కెర వేసుకోవచ్చు కావలసిన వాళ్ళు. మనకైతే ఒక గ్లాసు వేసుకున్నాను ఇందులో. మరి దానికి ఇలాచి పౌడర్, ఈ ఏలక్కాయ పౌడర్ ఏమో చక్కటి ఫ్రాగ్రెన్స్ వస్తుందని చెప్పేసి దీని గురించి తీసుకున్నాను. ఇవి మన ఇష్టం, మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంచుమించు ఒక 6 వరకు తీసుకున్నాను. యాలక్కాయల పౌడర్ కొట్టేసుకొని ఇప్పుడు నువ్వు పౌడర్ తయారు చేసి తీసుకొచ్చేసాయి. తీసుకొస్తాను. ఇప్పుడు మనం ఈలోగా దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కొర్ర బియ్యం ఉంది కదా, దీన్ని మనం హాకిన్స్ కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాస్ వేసుకొని తయారు చేద్దాం. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం. మనం వెళ్దాము. దీనికోసం ఒక గ్లాస్తో కొర్ర బియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇందులోని 2 గ్లాసులు నీళ్ళు పోసాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ తీసాను. 10 నిమిషాల తర్వాత తీసేసి ఇందులోని కుక్కర్లో వేసేసుకున్నాను. హాకిన్స్ కుక్కర్లో వేసేసాను. ఇందులో ఎన్ని గ్లాసులు నీళ్ళు పోసావు మళ్ళీ? ఇప్పుడు మళ్ళీ 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మళ్ళీ వెయిట్ పెడుతున్నావా? వెయిట్ పెడతాను. అంటే ఒక గ్లాస్ కొర్ర బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. ఎన్ని విజిల్స్ వచ్చాయమ్మా? 3 విజిల్స్ సరిపోతాయి. 3 విజిల్స్ తర్వాత బాగా చల్లారినట్టుంది. చల్లారిపోయింది కదా. ఇప్పుడు మూత తీసేసావు కదా. ఇప్పుడు చూడు, గింజపాళంగానే ఉంది కదా. అవునమ్మా, పలుకు కొంచెం కనిపిస్తుంది. పలుకు ఉండాలి, అలా ఉంటేనే దీన్ని మెత్తగా చేయకూడదు. ఇప్పుడు ఇందులోని ఎంత పోస్తున్నావు? పాలు ఒక 2 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. ఇదేంటి, మరిగించిన పాలా? ఇది మరిగించిన పాలు. ఓకే, పాలు పోసిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొబ్బరికూర ఒక 2 గరెట్లు వేసుకున్నాం. అది మన ఇష్టం అనమాట, ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఒక 2 గరెట్ల కొబ్బరికూర వేసాను. ఓకే, ఒకసారి కలిపేద్దాము. చక్కగా కలిపేసి ఇప్పుడు ఇందులోని ఒక గ్లాస్ చక్కెర వేసుకోవాలి. ఒక గ్లాస్ సరిపోతుందా పంచదార? అంటే మనం తక్కువ చక్కెర తింటాం కాబట్టి తీపి ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకో 1/2 గ్లాస్ వేసుకోవచ్చు. అంటే మన రుచి బట్టి ఉంటుంది. అంతే. ఇది ఒక పొంగు వచ్చినట్లుంది కదా. కొంచెంసేపు ఉడకని, అలా ఉడకడం వలన బియ్యానికి పాలు సరిగ్గా పీల్చుకుంటుంది. ఒకసారి కలిపేద్దాము. చక్కగా కలిపేసాయి. ఇప్పుడు బాగా కలిగినట్టుంది. ఉడుకుతుంది కదా. అవును, చూడు చక్కగా ఉడికింది. ఇప్పుడు చూసావా, పలుకు కూడా కనిపిస్తుంది. మరి మెత్తగా లేకుండా ఉంది కదా. కానీ కొంచెం దీంట్లో చిక్కదనం రావాలి కదా, ఎందుకంటే బియ్యం అది పక్క పక్కన ఉండిపోయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బియ్యం పిండి తీసుకున్నాం ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూన్, దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. చూసావు చిక్కదనం ఎలా వచ్చిందో? అవునమ్మా. ఇలా వచ్చాక ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పాయసంలో కలిపేసుకోవాలి. చక్కగా ఇప్పుడు కలిపేస్తున్నానమ్మా. ఇలా వేస్తే చిక్కదనంగా ఉంటుంది పాయసం. చక్కగా వస్తుంది. చిక్కగా ఉంది. ఇప్పుడు దీంట్లోనే నువ్వు తెచ్చి ఇందాక పౌడర్ చేసి పెట్టావు కదా, యాలక్కాయ పొడి, అది వేసేస్తే మంచి సువాసన వస్తుంది కదా. చక్కటి సువాసన వస్తుంది. బాగా కలిపేస్తాను. చక్కగా అలా కలిపేస్తే బాగుంటుంది. అడగంటకుండా కలిపితే మనకు కూడా టేస్ట్ బాగా వస్తుంది. అయిపోయినట్టుందమ్మా? అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంక దింపేయచ్చు. మన పాయసం పేరేంటమ్మా? ఇది ట్రెజర్ హంట్ పాయసం. ట్రెజర్ హంట్ అంటే? ఇప్పుడు ఆ ట్రెజర్ తయారు చేయడం నేర్పిస్తాను నీకు. ట్రెజర్కి కావాల్సింది ఏంటమ్మా? దానికి కావాల్సింది ముందుగా బెల్లం తీసుకుందాము. బెల్లం తర్వాత ఇవేంటమ్మా? ఇవి మిరియాలు, నల్లగా ఉన్నాయి కదా, మిరియాలు ఎంత తీసుకున్నావు? మిరియాలు 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది పాలు, పచ్చిపాలు తీసుకోవాలి. దీనికి పచ్చిపాలు. ఇది చక్కెర. ఇవి యాలక్కాయలు. ఈ మెజర్మెంట్ వాడాలమ్మా. ఈ గ్లాస్ తీసుకొని దీంతో ఒక గ్లాస్ మనకి ఇప్పుడు ట్రెజర్ హంట్ సస్పెన్స్ ఉంది కదా, అది ఇప్పుడు రివీల్ చేస్తాను. అదేంటో చెప్తాను. ఓకే, ఇంకా కావాలమ్మా దానికి? ట్రెజర్ హంట్ కదా. ఇప్పుడు ఆ ట్రెజర్ నీకు రివీల్ చేస్తాను. ట్రెజర్ ఇదే ట్రెజర్ మంది. ఏంటమ్మా ఇది జున్ను పౌడర్ అని మనకి ప్రతి షాప్లో దొరుకుతుంది. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది, సీక్రెట్ అనమాట. ఇదే ఇప్పుడు మనం రివీల్ చేస్తున్నాం. అంటే ట్రెజర్ అంటే ఇప్పుడు జున్ను పౌడర్ అనమాట. జున్ను పౌడర్తో తయారు చేసేది ఒక స్వీట్ అనమాట. ఇది జున్ను పౌడర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ జున్ను పౌడర్ని ఫ్లాట్ బాటమ్ ఉన్న గిన్నె తీసుకోవాలి.
ఇలా గిన్నె తీసుకున్నాక అందులో అది వేసేసుకుందాం. జున్ను పౌడర్ యాక్చువల్లీ మనం 100 గ్రామ్స్ తీసుకున్నాం, అది ఒక గ్లాస్ వచ్చింది. ఇప్పుడు అదే గ్లాస్తోని బెల్లం, తురిమిన బెల్లం, తర్వాత అర గ్లాసు చక్కెర వేసుకుంటాం. చూసావా? ఇప్పుడు పాలు తీసుకున్నాను ఒక గ్లాసు. ఇవేంటమ్మా, పచ్చిపాలా? పచ్చిపాలు ఇందాక చూపించాను కదా, పచ్చిపాలు 2.5 గ్లాసులు వేసుకోవాలి మనం. ఇప్పుడు 2 వేసాను కదా, ఇంకో అర గ్లాసు కూడా వేసేద్దాము. అంటే మొత్తం 2.5 గ్లాసులు పచ్చిపాలు పోసుకున్నాం ఇందులోని. అంటే జున్ను పొడి, బెల్లము, చక్కెర, పచ్చిపాలు వేసేస్తాం కదా. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని చక్కగా కలిపేసి. బాగా కరుగుతున్నట్టుంది. ఇంకొకసారి చెక్ చెయ్యి. ఇంకా కొంచెం కరగాలమ్మా, బెల్లము తురిమింది కదా, కొంచెం కరుగు పెడుతున్నాను అందుకే కొంచెం వేగంగా కలిపి బాగా మిక్స్ చేయి. సరేనమ్మా. కలిసినట్టుందేమో చూడు ఒకసారి. కరిగిందమ్మా. ఓకే, ఇప్పుడు మిరియాల పొడి ఒక చెంచా వేసుకుందాం టేబుల్ స్పూన్తోని. తర్వాత అర చెంచా యాలక్కాయ పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తానమ్మా. చక్కగా కలిపేసి మనం జున్ను పాలు చేసుకుంటాం కదా, అలానే చేసుకుంటాం ఇది. అంటే పాలు దొరకని టైంలోని ఇలా జున్ను పౌడర్తో చేసుకోవచ్చు అన్నమాట. ఇది అన్ని బాగా కరిగిపోయిందమ్మా. చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకో. ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో 2 గ్లాసుల నీళ్ళు పోయావు. పోసావు కదా, స్టవ్ వెలిగించేసావు కదా. ఇప్పుడు ఈ పాత్ర దాంట్లో పెట్టేస్తాను. పెట్టేసి మూత కూడా పెట్టేసి. ఇప్పుడు ఇది ఏంటమ్మా, మనకి ఉడకాలా? పై మూత పెట్టు మళ్ళీ. పెట్టేసి క్లోజ్ చేసేసాయి. అది కొంతసేపు హైలోనే ఉంచు. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేయాలా? స్టీమ్ వస్తుంది కదా, కనిపిస్తుంది కదా. ఉడికినట్లు అయిపోయిందమ్మా. ఎంతసేపు? మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 35 నిమిషాల వరకు ఉంటుంది. 35 నిమిషాలు సరిపోతుందా? మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడు ఒకసారి. అయిపోయింది కదా, ఉడికిపోయిందమ్మా. ఉడికిపోయింది. అంటే 35 నిమిషాల నుంచి 40 నిమిషాలు ఒక్కోసారి పడుతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము. తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక గంట సేపు అయినాక ఇంకో ఇలా చల్లారిపోయింది కదా, పూర్తిగా గట్టిపడింది చూసావా. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దీన్ని చక్కగా ముక్కల్లాగా కట్ చేసేసాయి. చిన్న చిన్న ముక్కల్లా కోసేస్తున్నాను అనమాట. క్యూబ్స్లా వచ్చేసినాయి కదా. ఈ ముక్కల్ని ఇప్పుడు నెమ్మదిగా బయటకు తీయు. స్పూన్తో తీసేయచ్చు, చక్కగా వచ్చేస్తాయి చూడు. ఇదిగో చూసారు ఎంత విడివిడిగా ఉన్నాయో. ఈ కళాయి దేనికి? గార్నిషింగ్ కోసం. అవునమ్మా, అందుకోసమే ఒక చెంచా నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కాస్త మరిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పులను వేసాను. జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కోసాను అనమాట. ఇది దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టేశాను. ఇదేంటి? ఇది డ్రై రోస్ట్ చేస్తున్నాం అమ్మా. చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న బాదం పలుకులు. అవునమ్మా. ఇదేంటంటే క్యారమలైజ్ చేద్దామని 2 చెంచాలు చక్కెర వేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు దీన్ని? ఈ చక్కెర బాగా కరగాలన్నమాట. చక్కెర ఏంటంటే బాగా కరుగుతుంది, మారిపోతుంది, రంగు కూడా మారుతుంది. ఇది మారిన తర్వాత చూడు చక్కని కలర్ వచ్చింది, క్యారమలైజేషన్. ఇప్పుడు ఇందులోనేమో ఇందాక వేపి పెట్టుకున్న బాదం పలుకుల్ని వేసాను అనమాట. వేసి బాగా ఫాస్ట్గా కలిపేయాలి. సరే, ఇలా కలపడం వల్ల గట్టి పడుతుంది కదా. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. సర్వ్ చేసే ముందు గార్నిష్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాసు మరిగించిన పాలు, చక్కెర కలిపినవి ఇందులో వేసుకుందాం. ఇందులో కొరబియ్యం కూడా 2 గరిటెలు వేసేద్దాం అమ్మ. వేసేసాయి. మనకి ఎంత కావాలో అంత వేసి బాగా కలిపేద్దాము. ఇక్కడ ఒక 3 గంటలు తీసుకున్నాను. సరే, ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం ఇందాక ఇంకో గ్లాస్ ఉంచుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న జున్ను ముక్కలు. సరే, ఇది దీని మీద పరిచేద్దాము. ఇలా నెమ్మదిగా కొన్ని ముక్కలు వేస్తున్నానమ్మా. సరే, బాగా ఇలా సర్దేయడమేనా? ఇలా నెమ్మదిగా సర్దుతూ ఉండాలన్నమాట. ఓకే, తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొరబియ్యం పాయసం ఉంది కదా, అది కొంచెం వేసాను. ఇక్కడ ఒక 2 గంటల దాకా సుమారు వేసాను. అవన్నీ కప్పేసావు కదా, కనిపించడం లేదు ఇప్పుడు. అవును, అదే హిడెన్ అని అన్నావు కదా. దాని మీద ఏం వేసావు? మళ్ళీ ఒక గ్లాస్ పాలు పోసి, చక్కెర పోసిన పాలు అనమాట, జీడిపప్పు పలుకులు వేసి దాన్ని గార్నిష్ చేశాను. అలానే ఇందాక క్యారమలైజ్డ్ ఆమండ్స్ ఉన్నాయి కదా, అవి వేసి దాని మీద సర్దేద్దాం. సరే, అలా వేయడం వల్ల చాలా క్రంచీనెస్ వస్తుంది అనమాట. ఎప్పుడు ట్రెడిషనల్ రెసిపీలా కాకుండా కొంచెం మోడర్న్ టచ్ ఇద్దామని. లోపల ఏముందో కూడా తెలియడం లేదు ఇలా చూస్తుంటే. ఇది ట్రెడిషనల్ పాయసంలానే ఉంది. అవునమ్మా. ఇప్పుడు తీసావా హిడెన్ సీక్రెట్ బయటికి? చూడడానికి చాలా బాగుంది, తిన్నాక ఇంకా బాగుంటుంది.